గర్వము. అతిశయం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది అతిశయం. అంటే గర్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ అతిశయానికి పెద్ద, పేద, ధనిక, నిరుపేద అనే వ్యత్యాసం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ అతిశయం అనేది ఉంటుంది. అయితే దేవుడు ఆహ్, మానవాళి గురించి, సమస్త మానవాళి గురించి ప్రతి విషయం కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఎందుకంటే దేవుడు చెప్పలేని విషయం అంటూ కూడా ఏది లేదు. అలాగే ఈ అతిశయము, గర్వం గురించి దేవుడు చెప్పాడు. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి ఈ అతిశయం అనేది పెరుగుతుంది. కొంతమందికి గర్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అతిశయిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. వేటిని బట్టి గర్విస్తారు అని మనకి వాక్యము సెలవిస్తుంది అనేది చూస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన సౌరమును బట్టియు అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞానులంటే ఎవరంటే ఈ లోక జ్ఞానాన్ని కలిగిన వారు జ్ఞానులు. అంటే శాస్త్రవేత్తలు. మనము ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సింది ఎవరంటే శాస్త్రవేత్తలు. ఈనాడు మనకి శాస్త్రవేత్తలు లేకపోతే మనము ఒక దేశం నుంచి మరొక దేశము ఫ్లైట్ ద్వారా, ఏరోప్లేన్ ద్వారా రాగలుగుతున్నామంటే ఆ జ్ఞానం ఎవరిది అంటే శాస్త్రవేత్తల జ్ఞానము. మనిషికి అవసరమయ్యే ప్రతి వస్తువు కూడా ఎవరు తయారు చేస్తారు అంటే ఈ శాస్త్రవేత్తలే. మనిషి అవసరమైన ఒక ఇంటిలో వసతులు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనిషికి అవసరమైనవి తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది నేను గిన్నెస్ బుక్ లో నేను ఎక్కాలి, నా పేరు ప్రపంచమంతా చెప్పుకోవాలని చాలా మంది తమ జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక వస్తువును కనిపెడుతూనే ఉంటారు. వారు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అంటే ఒక డాక్టర్ గాని ఎవరైనా సరే అతిశయిస్తూ ఉంటారు. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే వారి యొక్క జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేస్తాడు. అది ఎక్కడ ఉంటదంటే రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది. అక్కడ దేవుడు జ్ఞానుల జ్ఞానమును నేను నాశనం చేస్తాను, వివేకుల వివేచనను నేను శూన్యపరుస్తానని దేవుడు సెలవివ్వడం అనేది జరిగింది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇంకా ఐశ్వర్యము. ఈ ప్రపంచంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు. తమకున్న ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడంటే, మీకు డబ్బుందని అతిశయిస్తున్నారేమో, లేకుంటే మీకు బలముందని అతిశయిస్తున్నారేమో, లేకుంటే మీకు జ్ఞానం ఉంది అని మీరు అతిశయిస్తున్నారేమో, కానీ అతిశయించకూడదు. అతిశయిస్తే దేనికి దారి తీస్తుందని దేవుడు చెప్తున్నాడంటే నాశనానికి. సర్వనాశనానికి ఈ అతిశయం అనేది దారి తీస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు తన స్వాచ్ఛమైన, తను విమోచించిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు. ఈ అతిశయం గురించి దేవుడు మొదటిగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన మాటలను మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, 17వ వచనం మనము చూసినట్లయితే, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసునని మీరనుకుందురేమో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలుగజేసిందని అనుకుందురేమో.
అంటే మాకున్న సామర్థ్యము, మాకున్న బాహుబలం బట్టి మేమింత భాగ్యాన్ని సంపాదించుకున్నామని మీరనుకుంటారేమో, మీరు అనుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివల స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఒక వ్యక్తి హ్మ్. బాగా సంపాదిస్తున్నాడంటే, బలం కలిగి ఉన్నాడంటే, ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడంటే, ఎవరి దయ వలన? అంటే దేవుని దయ వల్ల. అందుకనే దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు. అది మీ అదేంటి ఏమంటున్నాడిక్కడ? మీ సామర్థ్యం, మీ బాహుబలం బట్టి ఇదంతా జరిగింది అని మీరనుకుంటారేమో, మీరనుకోవద్దు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడు అని దేవుడు చెప్తాడు కదా! ఇది మా జ్ఞానమే. మా జ్ఞానం ఉన్న వాళ్ళం కాబట్టి మాకు సామర్థ్యం ఉంది. మా బాహుబలం ఉంది కాబట్టి మేమింత ధనం సంపాదించుకున్నాము. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు యొర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్తున్నప్పుడు వారు యుద్ధాలు చేస్తూ దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్నారంటే వారి యొక్క బలము, వారి యొక్క సామర్థ్యమని వారనుకుని అతిశయిస్తారేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు అతిశయించకూడదు. అది నా వల్లనే మీకది సాధ్యమైంది. నన్ను మీరు జ్ఞాపకము చేసుకోండి అని దేవుడిక్కడ మాట్లాడుతున్నాడు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివల స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. భాగ్యము, ధనము సంపాదించుకోవడానికి సామర్థ్యము. ఎవరు దయచేశారు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, నేనే దయచేశాను. కాబట్టి మీరు అతిశయించకూడదు. అతిశయించకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు దేవుడు? అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని అక్కడ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఒక హెచ్చరిక ఇవ్వడం అనేది జరిగింది. ఈనాడు కూడా మనకి ఈ హెచ్చరిక అనేది పనిచేస్తుంది. ఎందుకంటే మనము ఆహారం తిన్నా, సరిగ్గా తిన్నా, తినకపోయినా మనము నేడు పని చేసుకోగలుగుతున్నామంటే ఎవరిస్తున్నారు ఆ శక్తిని? ఎవరిస్తున్నారు ఆ బలాన్ని? ఎవరిస్తున్నారు ఆ సామర్థ్యాన్ని? అంటే దేవుడే. ఒకరోజు మనం ఆహారం లేకపోయినా గానీ మనము బానే పని చేసుకోగలుగుతున్నామంటే అదంతా ఎవరి దయ అంటే దేవుని దయ. ఆయన దయ లేనిదే మనం లేము. ఇది మా బలము, మా సామర్థ్యము కదా అని మనము అనుకుంటామేమో, మనం అతిశయిస్తామేమో. అతిశయించకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో అతిశయం ఉంటే, మనలో ప్రతి ఒక్కరి మానవాళి హృదయాల్లోని హృదయ గర్వం అనేది ఉంటుంది. తన గర్వాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాగుండకూడదు. మొదటిగా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ హెచ్చరికలనేవి జారీ చేయడం అనేది మనము చూస్తున్నాము. అయితే అతిశయించిన వారిని మనము చూస్తున్నాం కదా! మరొక సందర్భం మనము చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. 17వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాము. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచియుండగా, ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతా గాతువాడనైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు ఆరు ఆరు మూళ్ళ జేనెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించియుండెను. ఆ కవచము 5,000 తులములు రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. ఎవరి గురించంటే ఈ సందర్భము?
ఫిలిస్తీన్ల సైన్యానికిని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరి కాలంలో అంటే సౌలు రాజుగా నియమింపబడిన కాలంలో ఫిలిస్తీన్లకును ఈ ఇశ్రాయేలుకు మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ఫిలిస్తీన్ల పక్షాన గొల్యాతు అనే ఒక మహాయోధుడు, ఒక బలవంతుడైన వాడు ఉన్నాడు. గొలియాతు అంటే అతను పరాక్రమశాలి. అయితే ఈ గొలియాతు అనేవాడు తన బలాన్ని బట్టి, తనకున్న సామర్థ్యం బట్టి, తనకున్న ఎత్తుని బట్టి, తనకున్న వెయిట్‌ని బట్టి, బరువుని బట్టి, తనకున్న బలాన్ని బట్టి అతిశయించి మీరు ఎవరొచ్చినా పర్లేదు. మీరొచ్చి నాతో యుద్ధం చేయండి. నన్ను ఓడించండి అని అక్కడ ఈ గొల్లియాతు అతిశయించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అదే మూడవ వచనం నుంచి మనం చదువుతున్నామనమాట. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడనైన గొలియాతు అను ఒక శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెమొకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని ధోని అంత పెద్దది. అతని ఈటెకర్ర అంటే చేతికర్ర ఒక రాగి బల్లెం ఒకటి ఉందంట. అతని దోణి అంటే ఒక దోణిని ఎలాగైతే గెంటుతారో కర్ర పట్టుకుని లావుది, అటువంటిదన్నమాట ఇక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ. అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని దోణి అంత పెద్దది. నేతగాని దోణి అంత పెద్దదన్నమాట ఈటెకర్ర. అయితే మరియు అతని ఈటెకొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయచు అతని ముందర పోచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేళ్ల దండువారిని పిలిచి, ఇతడు తనకున్న అతిశయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. తనకున్న బలాన్ని, తనకున్న సామర్థ్యాన్ని ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలకు చూపిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకుని అతన్ని నా యుద్ధకు పంపండి. మీరు మీ పక్షంగా యుద్ధం చేయడానికి మీరు ఒకరిని ఏర్పరచుకుని నా దగ్గరికి పంపండి అని ఇక్కడ సవాళ్ళు అనేది విసురుతున్నాడు. ఎవరు అంటే గొల్లియాతు. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. చంపగలిగిన ఎడల మీరు ఒకడిని ఏర్పరచుకోండి. అతడు వచ్చి నన్ను చంపగలిగితే మేము ఫిలిష్తీయులందరం కూడా మీకు దాసులుగా ఉంటాము అని ఇక్కడ హెచ్చరికను చేస్తున్నాడు. ఇక్కడ గర్వంగా మాట్లాడడం అనేది జరిగింది. అయితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? తన అతిశయాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి తాను రక్షించుకోగలిగాడంటే లేదు. ఏంటి ఒడిసెల రాళ్ళ ద్వారా అతను చనిపోవడం అనేది జరిగింది. అంత బలవంతుడు, సామర్థ్యం కలిగిన వాడు రాళ్ళు గెట్టేస్తేనే చనిపోయాడు. ఆ సందర్భం అందరికీ తెలిసిందే. కాబట్టి అతిశయం అనేది ఉండకూడదు. అతిశయిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే నాశనానికి వెళ్ళిపోతాము అని వాక్యం అనేది మనకి సెలవిస్తుంది. అయితే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషింతురు. ఇటువంటి వారు ఔన్నత్యము కలిగి మంచిగానే ఉంటారు. ఒక వ్యక్తిని పడద్రోయడానికే ఇటువంటి వారు ఆలోచిస్తూ ఉంటారంట. అబద్ధమాడుట వారికి సంతోషం అంట. అతిశయం